అస్సలాముఅలైకుం. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో పెద్ది మూవీ సక్సెస్ఫుల్ మీట్లో యాంకర్ స్రవంతి వేసుకున్న హెయిర్ బన్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. చాలా ఈజీ ప్రాసెస్, మీకు ఎక్కడ ఏ షాప్లో కూడా దొరకదు ఇలాంటి హెయిర్ బన్. అలాంటి బ్యూటిఫుల్ హెయిర్ బన్ని నేను ఈరోజు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ మనము ఇలాంటి హెయిర్ కప్స్ ఇక్కడ ఈ కప్స్ తీసుకోవాలండి. మనకు డ్రెస్సెస్కి వస్తూ ఉంటాయి కదా కప్స్, అలాంటి ఒక కప్ తీసుకున్నాను. దీనికి బ్లాక్ కలర్ క్లాత్తో మనము చుట్టూ నీట్గా ఈ యొక్క వైట్ కలర్ అనేది కనపడకుండా మనము చుట్టూ కుట్టుకోవాలి. ఈ యొక్క దారంతో మనము చుట్టూ కూడా ఒక కుట్టు వేస్తున్నాను. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. 10 నిమిషాల్లో మనము ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇది చాలా చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మన హెయిర్కి పెట్టుకున్నామంటే చాలా బాగా కనిపిస్తుంది. నేను యాంకర్ స్రవంతి పెట్టుకున్న ఆ యొక్క హెయిర్ బన్ చూసి నాకు కూడా చేయాలి అనిపించి ట్రై చేద్దామని చెప్పేసి చేస్తూ ఉన్నానండి. ఫస్ట్ టైమే నాకు బాగా కుదిరింది కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి ఫ్లవర్స్ ఉంటాయి కదా, డెకరేషన్ ఫ్లవర్స్, మన ఇంట్లో ఆ యొక్క ఫ్లవర్ బంచ్ని తీసుకున్నాను నేను. ఇక్కడ మనకు డెకరేషన్స్లో ఇలాంటివి దొరుకుతూ ఉంటాయి కదా ఫ్లవర్ వాజ్లలో, అలాంటి ఒక ఫ్లవర్ బంచ్ని తీసుకున్నాను. దీంట్లో మధ్యలో హోల్ పెట్టుకొని దీనికి నేను ఇక్కడ ఇట్లా రౌండ్గా చుడుతూ ఉన్నాను. అలా చుట్టండి రౌండ్గా, దీన్ని బయటికి వెళ్ళకుండా దీన్ని రౌండ్గా చుట్టాలి. ఇలా దీంట్లో ఫ్లవర్స్ అన్నీ నేను కొద్దిగా బాగా విచ్చుకునేలాగా పెడుతూ ఉన్నాను. ఇది చాలా బాగుంటుంది, మన హెయిర్కి పెట్టుకున్నప్పుడు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇది మనకి ఎక్కడ ఏ షాప్లో కూడా దొరకదండి ఇలాంటి హెయిర్ బన్. మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. 10 నిమిషాల్లో ఈ హెయిర్ బన్ అనేది రెడీ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి హెయిర్ బన్ను. ఈ ఫ్లవర్స్ అనేవి ఊడిపోకుండా ఉండడానికి మళ్ళీ నేను ఇక్కడ సూది దారంతో ఇక్కడ ఒక కుట్టు వేస్తున్నాను. మనం ఇలా కుట్టు వేయడం వల్ల ఈ ఫ్లవర్ బంచ్ అనేది జారిపోకుండా టైట్గా ఉంటుంది. ఇలా 2-3 టైమ్స్ ఇట్లా కుట్టు వేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఇది ఇలాగే ఉంది. ఇప్పుడు మనము ఇలాంటి పింక్ కలర్లో ఉన్న ఈ యొక్క రోజ్ ఫ్లవర్స్ని తీసుకోవాలి. ఈ పింక్ కలర్ హెయిర్ బన్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మన హెయిర్కి. ఇలాంటి పింక్ కలర్లో ఉన్న ఫ్లవర్స్ని, రోజ్ ఫ్లవర్స్ని తీసుకొని ఇట్లా చుట్టూ మనము పెట్టేసేయాలి. చూడండి ఇట్లా పెట్టి నేను దీన్ని కుట్టేస్తున్నాను ఊడిపోకుండా. చూడండి ఇంకొకటి కూడా మనం చుట్టూ ఆ బంచు మధ్యలో పెట్టిన బంచు చుట్టూ కూడా మనము ఈ ఫ్లవర్స్ని పెట్టుకొని ఈ ఫ్లవర్స్ అనేవి జారిపోకుండా ఉండడానికి ఒక కుట్టు వేస్తూ ఉన్నాను సూదితో. ఇది తప్పకుండా ట్రై చేయండి, మీరు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మన ఇంట్లో ఇలాంటి ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఇలాంటి ఫ్లవర్స్తో మనము ఈజీగా ఈ యొక్క హెయిర్ బన్ని మనము తయారు చేసుకోవచ్చు. మనం అకేషన్స్కి, పెద్ద అకేషన్స్కి, మ్యారేజెస్కి ఇలాంటి హెయిర్ బన్ని మనము ఫ్లవర్ బన్ని మనం పెట్టుకున్నట్లయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి శారీ మీద. చూడండి ఇక్కడ ఇంకొకటి హోల్ పెట్టి ఇలాంటి చుట్టూ కూడా మనము ఈ యొక్క రోజ్ ఫ్లవర్స్ని మనము పెట్టేసుకోవాలి. గ్యాప్ లేకుండా పెట్టేసేయాలి. చూడండి ఇక్కడ కూడా హోల్ పెట్టేసి నేను పెట్టేస్తూ ఉన్నాను. చూడండి ఇక్కడ కూడా హోల్ పెట్టి ఇలా ఫ్లవర్స్ని మనము అటాచ్ చేసుకోవాలి. నేను ఈ బంచ్ చుట్టూ మొత్తం ఫ్లవర్స్ పెట్టేసానండి. ఇక్కడ 7 ఫ్లవర్స్ వచ్చేసాయి నాకు చుట్టూ కూడా, ఈ బంచ్ చుట్టూ. ఇవి అని పడిపోకుండా నేను ఫస్ట్ ఫెవిక్విక్తో వీటిని అటాచ్ చేసుకుంటున్నాను. చూడండి కొద్దిగా ఫెవిక్విక్ని మనము వెనక వైపు అంటించి దీన్ని ఈ యొక్క బన్ పైన మనం ఇట్లా పెట్టేసామంటే అవి అట్లే స్టిక్ అయిపోతాయి, ఊడిపోవు. తర్వాత మనం వీటిని కుట్టుకుంటే జారిపోకుండా అట్లే ఉంటాయండి. చూడండి ఇక్కడ అన్నిటికీ నేను ఇట్లా ఫెవిక్విక్ వేసి అంటిస్తున్నాను. తర్వాత ఇట్లా మనము ఒక కుట్టు వేసుకున్నామంటే అవి
జారిపోకుండా ఆ బంచ్ అనేది నీట్గా ఉంటుంది. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫ్లవర్ హెయిర్ బన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. చూడండి ఇలా ఉంటుంది లుక్. పెద్ద మూవీ సక్సెస్ఫుల్ మీట్లో యాంకర్ స్రవంతి వేసుకున్న హెయిర్ బన్ అండి ఇది. చాలా బ్యూటిఫుల్గా ఉంది పింక్ కలర్లో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి హెయిర్ బన్ను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.